హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి. 2025 అక్టోబర్ 1వ తారీఖు బుధవారం, నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. శ్రీ మహిషాసురమర్దిని అవతారంలో మనకు దర్శనమిస్తారండి. అమ్మవారికి నీలం రంగు చీర, నలుపు కలువ పువ్వులు, శంఖం పువ్వులతో పూజన చేస్తారండి. శ్రీ మహిషాసురమర్దిని దేవికి చింతపండు పులిహార, చలిమిడి, వడపప్పు, పానకం ప్రసాదంగా నివేదిస్తారండి. ఈ అమ్మవారికి చూడ్డానికి 2 కళ్ళు సరిపోవండి. ఉగ్ర రూపంలో మరియు ప్రత్యేకమైన శక్తి రూపంలో కనిపిస్తారు. ముందు రోజు దుర్గా పూజలో పెట్టిన వేప కొమ్మలను, అక్కడ ఉన్న పువ్వులను, దీపారాధన కుందులను, ప్రసాదాలను, ఎర్రని చిట్టి గాజులను తీసి ఆ ప్లేస్ మొత్తం శుభ్రపరచుకున్నానండి. తర్వాత జవ్వాదిని చల్లుకొని, ఈరోజు నేను నిమ్మకాయ మాలను తీయలేదండి. ఎందుకంటే మహిషాసురమర్దినికి కూడా నిమ్మకాయల మాలను వేసుకొని పూజ చేద్దామని అక్కడే ఉంచాను. తర్వాత గణపతి దగ్గర మందారాన్ని ఉంచుకుని, తర్వాత అమ్మవారికి నీలం రంగు శంఖం పువ్వులతో అలంకరించానండి. దీపారాధనను దగ్గర కూడా గులాబీలు పెట్టి నమస్కరించాను. తర్వాత అగరబత్తితో 9 దీపాలను వెలిగించాను. ఈరోజు మహానవమి కదా కాబట్టి 9 దీపాలను పెట్టుకున్నాను. తర్వాత గణపతి పూజను చేశాను. నైవేద్యం, ధూపం, దీపం, నీరాజనం ఇచ్చి పూజన చేసుకున్నానండి. అమ్మవారి పూజను కూడా మొదలుపెట్టానండి. నైవేద్యం పెట్టుకున్నాను అమ్మవారికి. తర్వాత ఈరోజు నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, పానకం పెట్టుకున్నానండి. తర్వాత పళ్ళను, ధూపం, దీపం చూపించి ఈరోజు శ్రీ మహిషాసురమర్దిని దేవికి కూడా ఫ్రెష్గా తెచ్చిన వేప కొమ్మలను అమ్మవారి ఫోటో దగ్గర ఇరువైపులా పెట్టుకున్నానండి. అమ్మవారికి నీలం రంగు గాజులను కూడా సమర్పించాను. అష్టోత్తరం చదువుతూ పువ్వులతో పూజన చేసుకున్నానండి. ఓం శ్రీ మహిషాసురమర్దినియే నమః అని చదువుకుంటూ కుంకుమ పూజను కూడా చేసుకున్నానండి. రోజు ఈ కుంకుమ పూజ చేసిన కుంకుమని మనం రోజు మొహానికి ధరిస్తే చాలా మంచిదండి. మహిషాసురమర్దిని దేవికి హారతిని కూడా ఇచ్చి ఈరోజు సాంబ్రాణి ధూపాన్ని కూడా చూపించుకున్నానండి. ఈ మహిషాసురమర్దిని దేవికి చూసినట్లయితే ఉగ్రకాళి రూపంలో కపాలాల మాల ధరించి 18 చేతులతో, ఆ 18 చేతుల్లోనూ ఒక్కొక్క ఆయుధాన్ని పట్టుకొని మహిషాసుడు అనే రాక్షసుని సంహరించారండి. మనందరినీ కాపాడడానికి, అంటే జగత్తుని, ఈ సృష్టిని నిలబెట్టడానికి ఈ అవతారం ఎత్తారండి. నేను ఈరోజు ఒక కన్యని ఇంటికి పిలిచి ముందుగా బొట్టు పెట్టి, పారాణి రాసి, భోజనం పెట్టి, తర్వాత దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నానండి.